హాయ్ అండి, నేను గోరింటాకు చెట్టు పెట్టుకున్నాను. 2 నెలలు అవుతుంది. ఆషాఢ మాసం వచ్చింది కదండి. గోరింటాకు ఇదే గిల్లుకొని పెట్టుకుంటాను. ఇది చిన్న చెట్టు అవటం వల్ల దూయట్లేదండి. చిన్న చిన్నగా కోసుకుంటున్నాను. ఇట్లా కోసుకుంటున్నానండి. ఇది పెట్టి 2 నెలలే అవుతుంది. అయినా తొలిత పెట్టుకుందామని కోస్తున్నాను. ఆకు వరకే గిల్లుకుంటున్నాను. మా చిన్న చెట్టు తీయాను, వేరే వాళ్ళ చెట్టుకు గొడవలు కొంచెం కోసుకొచ్చుకున్నామండి. అందువల్ల కొంచెం ఎక్కువ అయింది. ఇట్లా ఏనలు తీసేసుకుంటున్నాము. కొంచెం కోసుకున్నాక కూడా ఈ కాళ్ళు ఇలాంటివి ఉంటాయి, ఇవి తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకొని మిక్సీ చేసుకుంటామండి. గోరింటాకు, కొంచెం మజ్జిగ, నిమ్మకాయ పిండుకుంటాము. చింతపండు అయినా వేసుకోవచ్చండి, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. మాకు నిమ్మకాయలు ఉన్నాయి, అందుకని నిమ్మకాయ పిండుకుంటున్నాము. ఇది దీన్ని ఇట్లా మిక్సీ వేసుకోవటండి. వచ్చిందండి. ఆదివారం, ఆషాఢ మాసం ఆదివారం పెట్టుకోవాలంటండి. ఆదివారం పెట్టుకుంటే పెళ్ళిగాని పిల్లలకి ఎర్రగా వండితే ఎర్ర మొగుడు వస్తాడంట. పెళ్ళైన మా చిన్నప్పుడు మేము స్కూల్ నుండి వచ్చే వాటికి మా అమ్మగారు వాళ్ళు రోట్లో రుబ్బేవాళ్ళండి. చక్కగా రోట్లో రుబ్బి పెట్టి నైటు కవర్లు కట్టేసేవాళ్ళు, దుప్పట్లకి అట్లా అంటకుండా. కంపల్సరిగా పెట్టుకోమంటారు పెద్దలు. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళైనా అరికాళ్ళు చుట్టూ పెట్టుకుంటాము. కుడిచేసి మా ఆంటీ పెడుతున్నారండి గోరింటాకు. ఒక 2-3 గంటలు కడిగేసుకుంటాము. కడుపు ముందర ఎండిపోయిన తర్వాత రాల్చి కొంచెం జెండు బాం రాసుకోవాలంటండి. అక్కాల పాప మ్యారేజ్లో మేము మెహందీ పెట్టించుకుంటే రాల్పేసి జెండు బాం రాసుకున్నామండి అందరము. కలర్ కొన్నాళ్ళు పోకుండా ఉంటుందంట, షేడ్ అవ్వకుండా. నేను కూడా ఆరిన తర్వాత జెండు బాం రాసుకుంటానండి.